తెలంగాణలో ఏర్పాటు జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ 10వ తేదీ జరిగేటువంటి కార్యక్రమము ఒక ఫేస్ మాత్రమే. ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము ఫేస్డ్ మేనర్లో తెలంగాణ ప్రజలకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం డెడికేట్ చేయనుంది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పైప్ లైన్లో కూడా ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కొక్క ప్రాజెక్టు విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో కట్టుబడి ఉండి మరి అన్ని రకాల బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణలో, దేశంలో ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఒక పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక ఎత్తు. పశ్చిమ బెంగాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. నా భూతో ఉన్న భవిష్యత్ అనే విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు మోడీ గారి నాయకత్వంలో. అద్భుతమైనటువంటి ఫలితాలు 208 స్థానాలు భారతీయ జనతా పార్టీ కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి అతిపెద్ద బహిరంగ సభ ఇదే కానున్నదని మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు సుమారు 4 గంటల సమయంలో ఈ యొక్క బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఇక్కడ 3 రకాల వేదికలు ఉంటాయి. మరి ఇక్కడికి తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఉన్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. ఇంతకుముందు మా ఈటెల రాజేందర్ గారు చెప్పినట్టు